డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గతంలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది చూడండి అని కరకట్ట మీద కథకళి నృత్యం చేసి కరకట్ట కమల్ హాసన్గా పేరుగాంచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేంజ్ చేసి చంద్రబాబు నాయుడు ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డాడు అని పెట్టిన కేసులో సిఐడి ఈ రోజున చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఈ కేసును కొట్టివేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే, అందులో మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మరి 27వ తారీఖున మాకు సమర్పించండి అని ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక నోటీస్ ఇచ్చారు. ఆయన మరి 27న ఏసీబీ కోర్టుకి వెళ్లకుండా ఆయన నిన్ననే హైకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయమని వెళ్ళాడు. దీనికి మరి ఆ బెయిల్ రద్దుకి సంబంధం ఏముంది? ఇప్పుడు ఆ బెయిల్ రద్దు కూడా అసలు ఈ పిటిషన్ విచారణార్హతమే కాదు అని సిఐడి వాదిస్తున్న దాని మీద ఫైనల్ నిర్ణయం 10వ తారీఖు వాయిదా వేస్తే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఉపయోగించుకొని సినిమాలో చెప్పినట్టు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు అన్నట్టు ఈయన చేత ఆడించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉందా? దీనివల్ల చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దవుతుందా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాని మీద అలైన్మెంట్ చేంజ్ చేసి లింగంనేని రమేష్ మరి కొంతమంది అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ వీళ్ళందరూ కలిసి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు. దానివల్ల చంద్రబాబు నాయుడుగా ఆయాచితంగా లబ్ధి జరిగింది, చాలా వెనకేసుకున్నాడు అని ఈయన ఒక పిటిషన్ పెడితే, ఈయన ఒక కంప్లైంట్ పెడితే దాని మీద సిఐడి కేసు కట్టింది. ఆ కేసుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టేయించుకోవడానికి సిఐడి కూడా మరి ఇందులో సాక్ష్యాధారాలు ఏమీ వాళ్ళ దగ్గర కనిపించకపోవడంతో వాళ్ళు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇలా కేసు కొట్టేయండి అని. గతంలో కూడా ఇలాగనే మరి స్కిల్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు మీద ఇలాగనే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఒక పిటిషన్ వేస్తే ఆయన మీద ఆ కేసు తీసేయటం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన దాని మీదట నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే 27వ తారీఖున మీరు కోర్టుకు అటెండ్ అయ్యి వాటిని మాకు సమర్పించవచ్చు, దాని మీదట మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. సిఐడి చెప్పినట్టు ఈ కేసు కొట్టివేయటమా, లేదు నిజంగానే సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి కేసు ప్రొలాంగ్ అవ్వాల్సిందే, దీని మీద విచారణ జరగాల్సిందే అని అంటామా, ఏదో ఒకటి జరిగిద్ది. మరి ఆయన 27 కంటే ముందుగానే హైకోర్టుకి వెళ్ళిపోయి ఇందులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పొందున్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఆయన మీద కేసులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, బెయిల్ రూల్స్కి నిబంధనలకి విరుద్ధంగా ఉంది, ఇది మీరు ఆయన బెయిల్ రద్దు చేయండి అని కోర్టుకు వెళ్ళాడు. సిఐడి కూడా వాళ్ళ తరపున లాయర్లు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. అసలు హైకోర్టుకు రావాల్సిన అవసరమే లేదు, ఏమైనా ఉంటే కింది కోర్టులోనే చూసుకోవాలి, అంతే తప్ప హైకోర్టుకి నేరుగా వచ్చే అవకాశం లేదు. దీని మీదట సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా ఓ తీర్పులో చెప్పటం జరిగింది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పి అసలు ఇలాంటి దీనికి విచారణ అర్హతే లేదు, ఈ కేసుని మీరు విచారించకండి, కొట్టివేయండి, తిరస్కరించండి అని వాళ్ళు కూడా చెప్పారు. అసలు ఇది విచారణ అర్హత ఉందా లేదా అనేది కోర్టు తేలుస్తుంది అని వాళ్ళు 10వ తారీఖు దాకా వాయిదా వేశారు. ఇంకంతే, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆడకత్తర్లో పోగు చెక్కలాగా అయిపోయాడు. 10వ తారీఖు దాకా వెయిట్ చేయడానికి మరి ఈయనకు సమయం లేదు. 27వ తారీఖున కోర్టుకు అటెండ్ అయ్యి సాక్ష్యాధారాలు సమర్పించాలి. కాకపోతే ఇక్కడ ఈయన చిన్న మ్యానిపులేషన్ చేసే అవకాశం అయితే ఉంది, కానీ మరి అది కోర్టు ఏమాత్రం పరిగణలో తీసుకుంటుందని చూడాలి. ఆల్రెడీ నేను దీని మీద హైకోర్టుకి వెళ్ళున్నాను, హైకోర్టులో ఆ పిటిషన్ ఉంది కాబట్టి మీరు ఈ కేసుని ఇక్కడే ఆపండి, హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దీన్ని మీరు ఈ సిఐడి పిటిషన్ పరిగణించవచ్చు అని చెప్పే అవకాశం కోసం ఇలా చేసినట్టుగా ఒకటి కనపడుతుంటే, కనీసం మరి ఆడ పిటిషన్ పుటాన్ కాలేదు, అక్కడ అది విచారణ అర్హత ఉందా లేదా అనేదే 10వ తారీఖున తేలుస్తారు. కాబట్టి ముందుగా ఈయన ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించి తీరాల్సిందే. లేదు కాదు అనుకుంటే మరొక వాయిదా అడిగి నేను పలానా సమయానికి దీన్ని నేను సాక్ష్యాధారాలతోటి మీ ముందుకు రాగలను అని ఆయన చెప్పుకుంటే మరి అప్పటిదాకా వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈలోపు 10వ తారీఖు వచ్చి ఇది విచారణ అర్హత ఉందా లేదా అనేది తెలిసిపోతుంది.
అయినప్పటికీ గాను అది ముందస్తు బెయిల్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి దాంతో ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీన్ని కొట్టేయడానికి ఉన్న అవకాశాలకి దానికి ఏమ అవాంతరం వచ్చే అవకాశం ఏమి లేదు, అన్లెస్ ఈయన సాక్ష్యాధారాలు సమర్పిస్తే తప్ప. కానీ ఈయన దగ్గర అయితే సాక్ష్యాధారాలు ఏమి కనిపించటం లేదు. ఎందుకంటే ఎయ్యన్న రింగ్ రోడ్డుకి అలైన్మెంట్ ఎటు నుంచి ఎటు చేంజ్ చేసి ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం లింగంనేని రమేష్ చేత మిగతా వాళ్ళ చేత అక్కడ 350 ఎకరాలు 630 ఎకరాలు ఎలా కొనిపించారు ఆరోపణలు చేసినంత మాత్రాన సరిపోదు, వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి సాక్ష్యాధారాలు కావాలి. ఇది మరి కొంత సమయం తీసుకున్నప్పటికీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గరకు వస్తాయా? గతంలో కూడా ఈయనకి తన చరిత్ర చాలా ఉంది. సదావర్తి భూముల విషయంలో కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ భూముల విషయంలో కూడా ఇలాగనే కోర్టుల్లో ఈయన కొంత పైకం కూడా కట్టి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటిదే ఇప్పుడు మరి అప్పటిదాకా మేము ఆగాలంటే మీరు సాక్ష్యాధారాలను ఖచ్చితంగా తీసుకొస్తారని ఏమిటి, మీరు దాని కింద ఏదైనా ఇక్కడ డిపాజిట్ లాంటిది ఏదైనా పెడతారంటే మళ్ళీ ఇరుక్కుపోతాడు. దాదాపుగా కోర్టు అలాంటిది అడిగే అవకాశం లేదు. సాక్ష్యాధారాలు నేను ఫలానప్పుడు సమర్పిస్తానంటే అప్పటిదాకా సమయం ఇచ్చే అవకాశమే ఉంది. కానీ లేని సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటి సాక్ష్యాధారాలే ఉంటే గతంలోనే సిఐడి ఈ కేసు పెట్టినప్పుడే ఈ సాక్ష్యాధారాలందరినీ ఆళ్ళ రామకృష్ణారెడ్డితో సంబంధం లేకుండా వాళ్ళే దీనికి జతపరిచి ఉండేవాళ్ళు. యాక్చువల్గా స్కిల్ కేసులో కూడా ఇలాంటిదే జరిగింది. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి 10 రూపాయల నోటు చూపించి అదిగో ఈ రకంగా హవాలా జరుగుతుందని హవాలా కథలు ఎట్లా జరుగుతాయో చెప్పి దానికి దీనికి సంబంధం ఉంది అన్నట్టుగా చెప్పినా ఎవరు పట్టించుకోలే దాన్ని. అట్లాగనే టీడీపీ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్నో లేకపోతే వాళ్ళకు వచ్చిన ఈ చందాలను వీటిని చూపించి ఇదంతా దానికి సంబంధించిన సొమ్మె అన్నా కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆ రకంగానే ఇప్పుడు స్కిల్ కేసు చంద్రబాబు నాయుడు మీద కొట్టివేయబడింది. అలాంటిది ఇప్పుడు సిఐడి మరొక కేసుని ఇలా తీసుకొని వస్తే ఏసీబీ కోర్టులో ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు యాక్చువల్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రభావం ఏమి లేదు, ఆయన ఉన్నాడా లేనా అన్నట్టుగానే ఉంది. ఎక్కడా ఆయన పేరు కూడా ఏమి వినిపించటం లేదు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్లే తప్ప ఈయన ఏ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడింది లేదు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డితోటి ఇలాంటి ఒక గేమ్ ఆడించి ఇప్పుడు ఆయన్ని ఇరుకుని పెట్టబోతున్నారా అనేదే ఇక్కడ కనపడతా ఉంది. వాళ్ళకేం వాళ్ళు ఏదైనా చెప్పి ఈయన చేత చేయించినా వాళ్ళు బాగానే ఉంటారు, ఇరుక్కుపోయేది ఆళ్ళ రామకృష్ణారెడ్డి కదా. కోర్టుల్లో వరుసగా ఇలాంటివి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే తర్వాత ఆయన ప్రస్థానం ఎలా ఉండబోతుంది, ఆయన ఇలాంటి కేసుల్ని మరొకసారి కోర్టుకు తీసుకెళ్తే ఏ రకంగా ఆయన చూస్తారు అనేది కూడా ఇక్కడ బాగా గమనించాల్సిన అంశం. కాకపోతే గతంలోనే ఆయన వైసీపీని వదిలేసి కాంగ్రెస్తో జట్టుగట్టి షర్మిల వెనక తిరుగుతూ అక్కడేదో కోవర్టిజం చేయడానికి వచ్చాడని గుర్తించిన షర్మిల తన్ని ఎల్లగొడితే బయటకు వచ్చినోడే కదా ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు చిన్న అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి పంచం చేరటానికి. కానీ అది కూడా ఏం కనిపించక ఈయన చట్టపరంగా ఇరుక్కుపోయే అవకాశాలు కూడా మెండుకు కనపడుతూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.